ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడుకు వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ నెల 20-21 తేదీలో ప్రచారంలో పాల్గొనున్నారు చంద్రబాబు. అయితే తెలుగు ప్రజలు అధికంగా నివసించేటువంటి ప్రాంతాలపైన ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. తమిళనాడులోని సరిహద్దు జిల్లాలు, చెన్నై నగరంలో పాటుగా తెలుగువారి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు రాకతో ఆ ఓట్లు ఎన్డీఏకు మళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అనేది మాత్రం ఎన్డీఏ విశ్లేషణ. ఈ నేపథ్యంలో 20వ తేదీన కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హోసూరు సమీపంలోని తాలిలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సమీపంలోని ఆవడిలో చంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇక 21న మధురై, సాతూర్లలో ఎన్నికల క్యాంపెయినింగ్లో పాల్గొనున్నారు. దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రచారం తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి కొత్త ఉత్సాహాన్ని తేనుంది. మొత్తం మీద ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు పర్యటించనున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు ఎవరైతే అత్యధికంగా తెలుగు ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ అధిక జనాభా ఉండేటటువంటి ప్రాంతాల్లోనే పూర్తి స్థాయిలో పర్యటన ఉండబోతా ఉంది. అది ఎన్డీఏ కూటమికి పూర్తి నూతనోత్సాహం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుందంటూ కూడాను ఎన్డీఏ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడాను సీనియర్ నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడాను ప్రభావం ఉండేటటువంటి పరిస్థితి నేపథ్యంలోనే చంద్రబాబుకు సంబంధించినంత వరకు కూడా 2 రోజులు షెడ్యూల్ అయితే ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 20-21 తేదీల్లో ఈ ప్రచారంలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే తెలుగు ఎక్కువగా మాట్లాడేటటువంటి ప్రభావం ఉండేటటువంటి ప్రాంతాలపైనే నివసించేటటువంటి ప్రాంతాల్లోనే పూర్తిగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కనిపిస్తా ఉంది. తమిళనాడుకి సంబంధించినంత వరకు కూడాను సరిహద్దు ప్రాంతాలు కానీ చెన్నై నగరంలో ఉండేటటువంటి తెలుగు వారికి ప్రసన్నం చేసుకోవడానికి ఎన్డీఏ కూటమి ఇప్పుడు చంద్రబాబును ఉపయోగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా 20వ తేదీన కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంతో పాటుగా హోసూరు సమీపంలో ఉన్నటువంటి తాలూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అదే రోజు చెన్నై సమీపంలో ఆవడిలో చంద్రబాబు నాయుడు భారీ రోడ్ షో కూడా జరగబోతా ఉంది. అయితే దాంతో పాటుగా 21వ తేదీన మదురై, సోతూరు ఎన్నికల క్యాంపెయినింగ్ తో పాటుగా పూర్తిగా కూడా 2 రోజుల పాటు ఎన్డీఏకి సంబంధించినంత వరకు కూడాను తెలుగు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినంత వరకు పర్యటన ఉండబోతా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీనియర్ నేతల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉండడం కొంతవరకు ఎలాంటి అంశాలు ప్రచారంలో ప్రస్తావించేటువంటి అవకాశాలు కనబడచ్చు. ఎందుకంటే డిఎంకే ప్రభుత్వంతో కానివ్వండి లేదా డిఎంకే పార్టీతో తెలుగుదేశం పార్టీకి అంత విధానపరమైనటువంటి విభేదాలు లేదా ప్రతి విమర్శలు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఇప్పటి వరకు ఎదురవ్వలేదు. కానీ ప్రచారంలో డిఎంకే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే అవకాశం కనబడుతుందా లేదా ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి బలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి యోచన కనబడుతుందా? ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉన్నటువంటి నేపథ్యం, ఎన్డీఏకి సంబంధించినంత వరకు దక్షిణాది రాష్ట్రాల్లో సీనియర్ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా రాజకీయంగా కూడా విశ్లేషణ జరిగేటటువంటి సిచ్యువేషన్ ఉండబోతా ఉంది. మరి ముఖ్యంగా సీనియర్ నేత కావడం, ఏదైతే తమిళనాడు ఎన్నికలకు సంబంధించినంత వరకు తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ఈయన పర్యటిస్తే ఎన్డీఏకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఎన్డీఏ అక్కడ ఏదైతే ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినంత వరకు కూడా పర్యటించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాకపోతే అక్కడ డిఎంకే కానీ ఇప్పుడున్నటువంటి ప్రభావిత పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీలకు సంబంధించినంత వరకు కూడా కూటమిలో ఉన్నటువంటి నేపథ్యం, ఏదైతే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో విమర్శలు ఉండే అవకాశం ఉండబోతా ఉంది. దాంతో పాటుగా ఎన్డీఏ తీసుకొచ్చేటటువంటి పథకాలు, దాంతో పాటుగా ప్రజలకు సంబంధించినంత వరకు అవసరాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినంత వరకు చరిష్మా ఉన్న నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావడం, ఈయన ఉపయోగించుకోవడంతో మరింత ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయ
రాజకీయాలకు సంబంధించినంత వరకు ఎన్డీఏకి ఇది ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా భావించినటువంటి పరిస్థితుల్లోనే 2 రోజుల పాటు అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడాను ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినంత వరకు కూడా ఎన్డీఏ ఎటువంటి షాక్ ఇవ్వబోతా ఉంది, ఎటువంటి ప్రణాళికలు తీసుకురాబోతా ఉన్నారు, దాంతో పాటుగా అక్కడ ప్రజలకు సంబంధించినంత వరకు ఎన్డీఏ గవర్నమెంట్ ఎటువంటి వరాలు జల్లు కురిపించే అవకాశం ఉండబోతుంది, ఇటువంటి అంశాలన్నిటిపైన ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూడా అక్కడ కూటమిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏకి ప్లస్ అవ్వాలంటే ఖచ్చితంగా తెలుగు ఓటు బ్యాంకింగ్ అంతా కూడా కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరీ ముఖ్యంగా చెన్నై పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే బోర్డర్ ప్రాంతాల్లో కూడా పర్యటించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్డీఏ పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని వినియోగించుకోవడంతో తెలుగు ఓటర్లందరినీ కూడా ప్రసన్నం చేసుకోవడంతో ఎన్డీఏకి ఇది ప్లస్ అయ్యే అవకాశం ఉండబోతుందంటూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని ఆ ప్రాంతాల్లో పర్యటించాలంటూ కూడా ఆహ్వానించడం, దాంతో పాటుగానే ముఖ్యమంత్రి 2 రోజుల పాటు షెడ్యూల్ ఖరారు చేసుకుంటూ అక్కడికి వెళ్లేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రచారానికి సంబంధించినంత వరకు ఎన్డీఏ ఎటువంటి వరాలు జల్లు కురిపించబోతుంది, ఎన్డీఏకి సంబంధించినంత వరకు కూడా ఏ ప్రజలకు సంబంధించి ఎటువంటి అంశాలు తీసుకొస్తుందనే దానిపైన ప్రస్తావించే అవకాశం ఉండబోతుంది. బహిరంగ సభ ఏర్పాటైనటువంటి నేపథ్యంలో బహిరంగ సభలో ఏం మాట్లాడబోతున్నారు, డిఎంకేకి సంబంధించి కానీ విధానపరమైనటువంటి విభేదాలు లేనప్పటికీ కూడా కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు రాజు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. ఈ నెల 20-21 తేదీలో ప్రచారంలో పాల్గొనున్నారు చంద్రబాబు. సో తెలుగు ప్రజలు అధికంగా నివసించేటువంటి ప్రాంతాలపైన ముఖ్యమంత్రి ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. తమిళనాడు సరిహద్దు జిల్లాలు అనేటువంటి వాటితో పాటుగా చెన్నై నగరంలో తెలుగువారి ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు రాకతో ఆ ఓట్లు ఎన్డీఏకు మళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. 20వ తేదీన కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక హోసూరు సమీపంలోని తాలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక చెన్నై సమీపంలోని ఆవడిలో చంద్రబాబు భారీ రోడ్ షోలో పాల్గొనున్నారు. ఇక 21న మదురై, సాతూర్లలో ఎన్నికల క్యాంపెయినింగ్లో పాల్గొనున్నారు చంద్రబాబు. అయితే దక్షిణాది రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రచారం తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించిన విధానపరమైనటువంటి విమర్శ చేయబోతున్నారా, లేదా కేవలం ఎన్డీఏకి సంబంధించినటువంటి విధానాలు ఎన్నికల్లో గెలుపొందితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చేటువంటి అంశాలనే ప్రజలకు తీసుకువెళ్లేటువంటి అవకాశం కనబడుతుందా? మరి ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గ సరిహద్దు జిల్లాల్లో తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో తమిళనాడులో తెలుగువారు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టి అక్కడే ప్రచారం నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇదే విధంగా రూట్ మ్యాప్ను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చంద్రబాబు పర్యటన లేదా చంద్రబాబు ఎన్నికల ప్రచారం తమిళనాడులోని ఎన్డీఏ కూటమికి ఎలాంటి ప్రభావం చూపించనుంది? మే 4న వచ్చేటువంటి రిజల్ట్లో చంద్రబాబు పర్యటించినటువంటి ప్రాంతాల్లో ఎంతవరకు ప్రాతినిధ్యం ఎన్డీఏకి దక్కనుంది అన్న దానిపైన మాత్రం మరింత క్లారిటీ మే 4న రాబోతుంది.